చదవని ఒకటే విరక్తి పుట్టిస్తుంది. అసలు ఆదికాండం 1వ అధ్యాయమే తప్పు. 6 దినాల్లో సృష్టి పుట్టడం ఏంట్రా? అసలు 6 దినాల్లో సృష్టి పుడుతుందా? సైన్స్ ఏమో కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది సృష్టి కలగడానికి అని చెప్తుంది. అందుకే బైబిల్ అనేది తప్పు, సైన్స్ అనేది గొప్ప అని నిరూపించడానికి బయలుదేరాం కదా. In the beginning, first book of Genesis, first chapter, it's mentioned. It says Almighty God created the heaven and the earth in 6 days and talks about an evening and a morning, referring to a 24-hour day. Today scientists tell us that the universe cannot be created in a 24-hour period of 6 days. బైబిల్లో ఉన్న 6 రోజులు ఏవైతే ఉన్నాయో మన భూమికి ఉన్నటువంటి దినాలు కావవి, విశ్వానికి సంబంధించిన దినములవి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి ఒకదానికి ఒకటి కంట్రవర్సీ ఉంది, ఒకదానికి ఒకటి విరోధ భావంతో ఉన్నవి. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడని చెప్పేసిన తర్వాత మరలా నిరాకారం అనే క్వశ్చన్ ఎందుకు వచ్చింది? మరలా 2వ వచనంలో ఏముంది? భూమి నిరాకారం అయిపోయిందట. అదే అలా అయింది. ఒకసారి సృష్టింపబడిన తర్వాత మరలా నిరాకారమైనట్టు చరిత్రలో ఎప్పుడు వినలేదే. కాబట్టి బైబిల్ రాయడంతో తప్పు ఉందని వాళ్ళ యొక్క వాదన. దేవుడు ఈ భూమి ఆకాశాలు, కనిపించే కొండలు, లోయలు, వాగులు, వంకలు, సముద్రము, అగాధ జలములు, ఎన్నెన్నైతే ఈ సృష్టిలో ఉన్నాయో అవన్నీ కూడా మనం చూస్తే ఇవి ఎలా చేయబడ్డాయి? వీటన్నింటినీ క్రియేషన్ వెనుక ఆయన పాత్ర, ఆయన కష్టము, ఆయన ఎందుకు చేశాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయము ప్రియులారా 34వ వచనం ఒకసారి చూడండి. ఏమంటున్నాడు ఆయన? నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను. లోకము పుట్టినది మొదలుకొని ఏమన్నాడు ఆయన? లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతి. అమ్మా, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతి తెలియజెప్పేదను అంటున్నాడు. అంటే లోకము పుట్టింది ఎప్పుడు? ఆ మరుగు చేయబడిన విషయం ఏంటిది? అర్థమైందా? లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పేదని అంటున్నాడు యేసు ప్రభువారు. లోకము ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, మరుగు చేయబడి ఉన్నదా ఆ విషయము? లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతి. లోకం పుట్టినది మొదలుకొని అన్నప్పుడు అసలు లోకం ఎందుకు పుట్టింది? లోకము ఎందుకు పుట్టింది? లోకం ఎప్పుడు పుట్టింది? లోకం ఎలా పుట్టింది? మరుగు చేయబడ్డాయా ఈ విషయాలన్నీ? అవును, మరుగు చేయబడ్డాయి. మరుగు చేయబడ్డాయి ప్రియులారా. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు. టైటిల్ అది. మొట్టమొదట వ్రాయబడిన వాక్యం ఏంటి తెలుసా? ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. ఎందుకు ఈ మాట రాయబడ్డది? 2వ వచనం చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి ఎలా అయిపోయిందట? మళ్ళా నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అయితే ఇక్కడ
కొంతమంది ఒక ప్రశ్న రేజ్ చేశారు. ఏంటిది ప్రశ్న అంటే, బైబుల్ రాయడంతో తప్పుగా రాయబడ్డది. ఎందుకు రాయబడ్డది తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి ఒకదానికి ఒకటి కంట్రవర్సీ ఉంది, ఒకదానికి ఒకటి విరోధ భావంతో ఉన్నవి. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడని చెప్పేసిన తర్వాత మరలా నిరాకారం అనే క్వశ్చన్ ఎందుకు వచ్చింది? మరలా 2వ వచనంలో ఏముంది? భూమి నిరాకారం అయిపోయిందట. అది ఎలా అయింది? ఒకసారి సృష్టింపబడిన తర్వాత మరలా నిరాకారమైనట్టు చరిత్రలో ఎప్పుడు వినలేదే. కాబట్టి బైబిలు రాయడంతో తప్పు ఉందని వాళ్ళ యొక్క వాదన. దీనికి కొంతమంది క్రైస్తవ సమాజం నుంచి బాగా పండితులమని తెలిసినటువంటి వాళ్ళు పోయి వాదించారు. ఒక ఆయన ఏమని వాదించాడంటే, అయ్యలారా, 1వ వచనానికి 2వ వచనానికి తేడా ఏంటంటే, భూమి ఆకాశాలను దేవుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత పరలోకంలో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు అపవాది ఎక్కడ పడద్రోయబడ్డాడు? మరి భూమి మీద పడ్డప్పుడు గ్రహ శకలాలు వచ్చి భూమిని ఢీకొంటే భూమి పరిస్థితి ఎలా ఉంటుంది? బద్దలవదా? ఆ రీతిగా ఒక పెద్ద గ్రహమైనటువంటి, ఒక పెద్ద గ్రహాన్ని కంటే భూమి కంటే పెద్ద గ్రహం లాగా ఉన్నటువంటి ఒక అపవాది భూమి మీద పడద్రోయబడితే అప్పుడు భూమి నిరాకారం అయిపోయింది. అంతకుముందు ఒక ఆకారంలో ఉన్న భూమి పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు అపవాది భూమి మీద పడద్రోయబడ్డ తర్వాత భూమి ఏమైపోయిందగా అని ఒక ఆయన వాదించింది. నిజమేనండి? ఇలాంటి పాస్టర్స్ ఉంటారు. బైబిల్లో ఏదో ఒక వాక్యం తెలుసు అని చెప్పేసి దాని మీద వారికి రాకున్నా వాళ్ళకు తెలుసు అన్నట్టుగా వాదించడానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చేపట్టే ఈరోజు క్రైస్తవ్యం అన్నా, క్రీస్తు అన్నా, దేవుని నామం అన్నా దూషణ పాలవుతుంది సమాజంలో. నీకు తెలిస్తే వెళ్ళి చెప్పండి, లేకపోతే నోరు మూసుకొని ఊరుకోండి. అక్కడ రాయబడ్డది ఏంటిది? 1వ వచనానికి 2వ వచనానికి తేడా ఏంటిదంటే, 1వ వచనం అది టైటిల్ ఆఫ్ ది క్రియేషన్. ఈ యూనివర్సల్ యొక్క క్రియేషన్ కు సంబంధించి టైటిల్, అది పాఠం పేరు. అది ఎలా వచ్చిందనేది పాఠం లోపలికి వెళ్తే మనకు తెలుస్తుంది. అందుకే 2వ వచనం నుంచి ఈ భూమి ఆకాశాలు ఎలా సృష్టింపబడ్డాయి అనే విషయాలు బ్రీఫ్ గా రాశారు, డీప్ అండ్ డెప్త్ గా రాశారు. బైబిల్లో 1వ వచనంలో పాఠం పేరు పెట్టారు, భూమి ఆకాశాన్ని దేవుడు చేశాడు. దేవుడే ఒరిజినల్ ఓనర్. భూమి ఆకాశాలను తయారు చేశారు. దానికి సంబంధించి పేటెంట్ రైట్స్ ఆయనకున్నాయి. ఎలా సృష్టింపబడింది అనే విషయం పూర్తిగా ఇక్కడ రాయబడలేదు. కానీ ఎట్లా వచ్చింది, ఏంటిది, అసలు ఎలా ఉన్నదా అని ఎలా తెచ్చాడు అనే విషయం ఇక్కడ ఉంది. 1వ వచనం చూసిన తర్వాత 2వ వచనం దయచేసి చూడండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఎలా ఉంది భూమి? నిరాకారము. నిరాకారం అంటే అర్థం ఏంటిది? ఆకారమే లేదు, శూన్యము. అంటే శూన్యం అంటే ఏమైనా కనబడుతుందా? కనబడదు. అక్కడ ఏమైనా ఉందా అంటే అక్కడ ఏం కనబడతలేదు, ఏం లేదు. మనం పోయి చూస్తే ఏం లేదంటాం. కానీ ఆయన మాత్రము ఆ శూన్యంలో నుండే తీసిండు భూమిని. ఏమి లేనటువంటి దానిలో నుంచే తీసిండు ఆయన. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు దేవుడు. అర్థమైందమ్మా? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు, అలాగూ చేశాడు ఆయన. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. శూన్యము అనే పదానికి మనకు పూర్తి వివరణ, డెఫినేషన్ కావాలంటే ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం.
ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఎలా నిర్మాణమైనవట? కనిపించేటటువంటి ప్రపంచములు. మొదటి వచనం చూడండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి అంటే కనబడనటువంటి భూమి ఉన్నది అనుటకు ప్రూఫ్ ఏంటిది? ఒకప్పుడు కనబడినటువంటి భూమి అంటే అదృశ్యముగా ఉన్నటువంటి భూమి ఈ రోజు కనబడుతుంది, దృశ్యంగా ఉన్నదంటే ఇదిగో ప్రూఫ్. మీరేమన్నారు? శూన్యము అన్నారు, అక్కడ ఏమి లేదన్నారు. కానీ ఇదిగో చూడండి తీసుకొచ్చాను. దట్ ఈస్ ద దేవుని కార్యం. నిర్మాణమైనవనియు అందును బట్టి ఏదైతే ఇప్పుడు కనిపిస్తుందో మీ భూమి, మీరుంటున్న భూమి, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల కోటి జీవరాశులు, అందును బట్టి దృశ్యమైనది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ భూమి గాని, మరి ఉంటున్న ఇండ్లు గాని, మీరు పిలిచే గాలి గాని, నీరు గాని, నిప్పు గాని అన్నీ కూడా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా కనిపించే పదార్థము నుండి వచ్చింది కాదు. ఏ పదార్థం నుండి వచ్చింది కాదు? అది కనిపించే పదార్థము నుండి వచ్చింది కాదు. ఎక్కడి నుండి వచ్చింది? కనబడని పదార్థం నుండి వచ్చింది. కనబడని స్థితిలో ఉన్న భూమిని కనబడేలా చేశాడు దేవుడు. కనబడనటువంటి స్థితిలో ఉన్నటువంటి భూమిని దేవుడు ఏం చేశాడమ్మా? కనబడేలా చేశాడు. నిర్మించబడలేదని విశ్వాసమును బట్టి గ్రహించుకొనుచున్నాము. దీనికి సంబంధించి ఇక్కడ సైన్స్ చదివిన వాళ్ళు ఉన్నారా అమ్మా? చదువుకున్న వాళ్ళు ఉన్నారా? H2O అంటారు. H2O అంటే అర్థం ఏంటిది? హైడ్రోజన్, ఆక్సిజన్. ఆక్సిజన్ ఎన్ని పాలు? 1. హైడ్రోజను 2. H2 హైడ్రోజన్ 2 పాలు, ఆక్సిజన్ 1. సో హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ రెండింటిని కలిపితే ఏం కనబడుతుంది? నీటి బిందువు కనబడుతుంది. ఆ రెండింటిని కలిపితే నీటి బిందువు కనబడుతుంది. విడగొడితే కనబడదు. విడగొడితే ఏమవుతుంది? కనబడదు. ఎప్పుడైతే దాన్ని కలుపుతామో అప్పుడు అది కనబడుతుంది. అంటే కనబడనటువంటిది కనబడ్డది అంటే ఇదిగో ఇది క్రియ. కనిపించేవన్నీ కూడా H2O గురించి బైబిల్లో ఇక్కడ రాయబడి ఉంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అదొకటే కదా. సృష్టిలో ప్రతిదీ కూడా ఒకప్పుడు నిరాకారముగా, శూన్యముగా ఉన్నది. చీకటి చీకటి ఎక్కడుంది? అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చీకటి ఎక్కడుందమ్మా? జలముల పైన, జలములను కమ్మేసింది. దెర్ ఈజ్ నథింగ్ ఇన్ ద డార్క్నెస్ అంటారు. అంత చీకటి, ఏం లేదు అక్కడ. ఎవరున్నాడు? ఏం లేదు. ఉందేమని చూస్తే అగాధ జలము. ఏం జలం అది? అగాధ జలము. అంత ఏమి లేదు, అగాధ జలం ఉంది. అగాధ జలము మీద చీకటిని కమ్మేశాడు. దేన్ని కప్పి ఉంది? అగాధ జలమును కమ్మేసి ఉంది. బాగా గమనించాలి, జాగ్రత్తగా వినాలి. భూమి లేదు, సూర్యుడు లేవు, చంద్రుడు లేవు, ఇవేవి లేనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీరు కూర్చున్నారే, మీరు కింద ఏముంది? భూమి ఉంది కదా. ఈ భూమి లేని స్థితిలో ఒకప్పుడు ఇక్కడ అగాధము. అగాధాన్ని ఏం కప్పి ఉంది? అంత చీకటి కప్పేసింది. అంత చీకటిని కప్పి ఉన్నప్పుడు ఈ చీకటిలో దేవుని ఆత్మ అగాధ జలము పైన ఏం చేస్తుంది? అల్లాడుతున్నది.
దేవుడు ఆత్మగా అల్లాడుతున్నాడు. ఎందుకు అల్లాడుతున్నాడు? రోమపత్రిక. దేవుని ఆత్మ ఎందుకు అల్లాడిందన్న విషయం మనకు తెలియాలన్నా, దేవుడు ఉన్నాడని రుజువు కావాలన్నా, రుజువు చేయించాలన్నా మనం ఫాలో అవ్వాల్సింది సూత్రము. ఏదైనా లెక్కలు రాకపోతే ఏం చేస్తారంటే, ఒక విషయాన్ని ఛేదించడానికి ఒక ప్రొసీజర్ ఫాలో కావాలి, ఒక ప్రిన్సిపల్ ఫాలో కావాలి. ఈ ప్రిన్సిపల్ని ఏమంటారంటే సూత్రం అంటారు. ప్రొసీజర్ను అంటే ఒక సిస్టమ్. మనం ఒక గమ్యస్థానం చేరాలంటే ఒక దారి గుండా వెళ్ళాలి. దేవుడు ఉన్నాడా లేడా కనుగొనాలంటే ఒక దారి గుండా వెళ్ళాలి. ఒక ప్రిన్సిపల్, ఒక సూత్రం, ఒక ప్రొసీజర్ ఫాలో అయితేనే నువ్వు నీ యొక్క మార్గము, నీ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇక్కడ రోమపత్రికలో అదే మాట చెప్తున్నాడు. రోమియోలకు రాస్తూ పౌలు గారు ఏమంటున్నాడో చూడండి. అయ్యలారా, దేవుని గురించి మీకు తెలియ శక్యమైనదేదో 19వ వచనంలో, దేవుని ఆత్మ ఎందుకు అల్లాడిందన్న విషయము మీకు తెలియాలి అంటే, ఎందుకు అల్లాడిందనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. ఆల్రెడీ దేవుడు మీకు తనకు సంబంధించినటువంటి DNA, తనకు సంబంధించినటువంటి ఆనవాలు, తను ఉన్నానని చెప్పుకోవడానికి, తన గురించి పగటికి పగలు రాత్రికి రాత్రి బోధ చేయడానికి ఆనవాలు ఈ సృష్టిలో పెట్టేశాడు. ఎక్కడ పెట్టేశాడమ్మా? సృష్టిలో పెట్టేశాడు. దేవుని ఆత్మ అగాధ జలము మీద ఎందుకు అల్లాడిండు అనేది నీకు డౌట్ వచ్చింది కదా. అది నీకు ఆ డౌట్ క్లారిఫై కావాలంటే ఏం చెయ్యాలంటున్నాడు ఇక్కడ? దేవుని గూర్చి తెలియవలసిందేదో అది ప్రజల మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచి ఉన్నాడు. ఆయన కనబడనటువంటి లక్షణాలు. ఏంటి లక్షణాలు? దేవుని లక్షణం ఎలాంటి లక్షణమమ్మా? కనిపించే లక్షణమా, కనబడని లక్షణమా? చదవండి ఆ వాక్యాన్ని, కంటిన్యూషన్. అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక దేవుని వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుని గురించినటువంటి విషయం, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడినటువంటి విషయము మనకు తెలియదు. కానీ అది మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు మనము అగాధ జలం మీద దేవుడు ఎట్లా అల్లాడిందని మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం చూడలేము కదా. కానీ దాన్ని చూడొచ్చు. దాన్ని మనం ఏం చేయొచ్చు? చూడొచ్చు. అది చూడాలంటే ఒక ప్రయోగం చెయ్యాలి అన్నాడు అక్కడ. ఏం ప్రయోగం అక్కడ చెప్తున్నాడు? ఎలా చూడొచ్చు అంటున్నాడు? దేవుని గూర్చి అది వారికి విషయం. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తి, దేవత్వము, ఈ రెండు మీకు తెలియాలంటే, ఆయన ఎటర్నల్ పవర్, అసలు ఆయన ఉన్నాడా లేడా మీకు తెలియాలంటే, దేవుడు అగాధ జలం మీద అల్లాడిన విషయం మీకు తెలియాలంటే మీరేం చేయాలంట? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచించాలి. వాటి మీద మీరేం చేయాలి? మీరు వాటి గురించి ఆలోచించాలి. దేవుడు సృష్టించిన వస్తువులు ఏంటి? చాలా ఉన్నాయి. పక్షులు, జంతువులు, చెట్లు, సకల కోటి జీవరాశులు అన్నీ కూడా ఉన్నాయి కదా. కొన్నింటిని తీసుకుందాం వీటిలో. ఉదాహరణకు చేపను తీసుకొచ్చి నీటిలో నుంచి తీసుకొచ్చి ఒడ్డున వేశారు. ఏం చేస్తుంది అది? అమ్మా ఏం చేస్తుంది? అది అల్లాడుతుంది. దేని కొరకు అల్లాడుతుంది? దానికి ప్రాణము నీళ్ళల్లో ఉంటేనే బతుకు, బయట ఉంటే బ్రతుకు లేదు.
దేవుడు ఎందుకు అల్లాడుతున్నాడో తెలుసా? నువ్వు ఉంటేనే బతుకు, నువ్వు లేకపోతే బతకలేడు. అది నిజమైన ప్రేమ. నువ్వంటే దేవునికి ప్రాణం. నీకోసమే అల్లాడుతున్నాడు అక్కడ. అయ్యో నేను లేను కదంటే, నువ్వు తనలో ఉన్నావు. నిన్ను తన నుంచి బయటికి తీసుకొచ్చి తన రూపంలో నిన్ను చేసి, నీ కోసం భూమి ఆకాశాలను చేసి, ఆ భూమి మీద నిన్ను ఉంచి, నువ్వు తనను తండ్రి అని పిలుస్తుంటే ఆనందించాలి అనే కోరిక. అప్పటికి ఏది లేదు, కానీ అల్లాడుతున్నాడు. దేనికోసం తెలుసా? తపన తపన తపన. ఎవరి కోసం తపన? ప్రసాద్ కోసం, చిన్నిబాబు కోసం, రాంబాబు కోసం, సన్యాసి గారి కోసం. సన్యాసిరావా? సన్యాసయ్య గారి కోసం. ఎప్పుడు? ఇప్పుడు మీరుంటే అప్పటి నుంచి మీకోసం జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను చూస్తే ఆయన ఆ రోజే స్టార్టింగ్లోనే అల్లాడుతున్నాడు ఆత్మగా. పనిలేక చెయ్యలే ఆయన భూమి ఆకాశాలు. నీకోసమే ఒక పనిగా పెట్టుకొని 6 రోజులు అలసిపోయేంతగా కష్టపడి ఈ సృష్టిని చేశాడు. పిల్ల చేపకు నీళ్ళు అవసరం, దేవునికి నువ్వు అవసరం. చేపకి ఏమవసరం? ఎందుకు అల్లాడుతుంది చేప? దేవుడు ఎందుకు అల్లాడుతున్నాడు? నేను కావాలని. మీ నాన్న ఎదురు చూస్తాను అక్కడ. మన నాన్న, మన డాడీ మన కోసం ఎదురు చూస్తాను. మనం ఆయన దగ్గరికి వెళ్దామా? ఇటే కొట్టుకొని పోదామా? చూడండి, తర్వాత ఇంకొక వస్తువును చూసుకోండి. సృష్టింపబడిన వస్తువుల మీద ఆయన ఎందుకు అల్లాడిండన్న విషయాన్ని మనకు తెలవాలంటే, కంక్లూజన్ పూర్తిగా రావాలంటే ఇంకొక వస్తువును తీసుకుందాం. సృష్టింపబడిన వస్తువులు ఏమన్నారు మీరు ఇంతకుముందు? పక్షి అన్నారు కదా. పక్షి గూడు పెట్టాలనుకుంటుంది. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుందా? ఎందుకు పెట్టాలనుకుంటుంది గూడు? గుడ్లు పెట్టడం కోసం, పిల్లలు కనడం కోసం. పక్షి ఎందుకు అల్లాడుతుంది? ఇదేందో పక్షి బాగా తిరుగుతుంది అంటే అక్కడేదో పుల్లేరుకుంటుంది, అక్కడో పుల్లేరుకుంటుంది, ఒక గూడు కడుతుంది. ఆ గూట్లో గుడ్లు పెట్టింది, గుడ్లు పొదిగింది, పిల్లలు కన్నది. పిల్లలు అక్కడ ఉంటే పిల్లలకు బయటకు అంతా తిరిగి వచ్చి కష్టపడకుండా తీసుకొచ్చి వాటి నోట్లో ఆహారం అందిస్తుంది. దేవుడు కూడా ఈ ఒక గూడులాగా పెద్ద గూడును కట్టి నీకు ఇచ్చాడు. ఆ పక్షి గుడ్డు పెట్టినట్టుగానే దేవుడు ఆదామును పుట్టించి ఆదాము ద్వారా పిల్లలను ఈ ప్రపంచాన్ని సృష్టించి ఈ పిల్లలకు కావలసినటువంటి ప్రతి రకమైన భోజన పదార్థాలను అనుగ్రహిస్తున్నాడు. నువ్వు చికెన్ తింటే చికెను, మటన్ తింటే మటను, ఫిష్ తింటే ఫిష్. ఇది బోర్ కొట్టేసిందంటే ఇంకోటి బోర్ కొట్టేసిందంటే ఇంకోటి బోర్ కొట్టేసింది. ఓరి నాయనో, కాయగూరలలో రకరకాల కాయగూరలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఒకటే తింటే నీకు ఆడ బోర్ కొడుతుంది. బిడ్డ నువ్వు ఇది తింటావున్నానా, ఇది ఇష్టమా. నువ్వంటే ఎంత ప్రేమ ఉంటే అంత ఇన్ని రకాల భోజన పదార్థాలు ఇస్తాడండి. పందుల్లాగా తింటున్నారు రెస్టారెంట్లో పడి. కానీ ఇది ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చాడు, ఇంత తండ్రికి నా మీద ఎంత ప్రేమ అని ఒక్కసారన ఆ తండ్రి మీద ధ్యాస పెట్టుకుంటారా వీళ్ళు? రెస్టారెంట్లో భోజనం ఎవడు చేసిండు? కుక్కర్ వాడికి ఎవడిచ్చాడు? రైతు వాడికి ఎవరిచ్చాడు? రైతు పోయి ఇత్తనం వేసేచ్చాడు అంతే. పంచి ఆరాంశం అన్నాడు, కాలు మీద కాలేసుకొని. మరి ఆ దాన్ని మొలిపించింది ఎవరు? రైతు వాళ్ళ బాబువా? ఎస్, పరమ తండ్రియే కదా వాళ్ళ బాబు. రైతు వాళ్ళ బాబు ఎవరు?
పరమతండ్రి దేవుడు కదా. నువ్వేం చేసి వచ్చావు? రైతు ఏం చేసి వచ్చాడు? ఇత్తనం వేసి వచ్చాడు. మరి దానికి మొలకెత్తిచ్చింది ఎవరు? దానికి నీళ్లు పోసింది ఎవరు? రైతు పోసింది. ఎక్కడి నుంచి తెచ్చిపోసిండు? సముద్రం నుంచి తెచ్చిపోసిందా? ఆయనే సముద్రం నుంచి ఇలా తీసుకొచ్చి మేఘాల ద్వారా వర్షాన్ని కురిపించి ఆ పంటను పండించి అది నీ చేతికి ఇస్తే ఆయన పడిన కష్టాన్ని గుర్తిస్తున్నామా? ఎంత అన్యాయం అండి మనం చేస్తున్నది. చూడండి ప్రియులారా, ఈ యొక్క పక్షిలో ఇంకో రకమైన పక్షి, మన ఇండ్లలో ఉన్న పక్షుల గురించి చూద్దాం. మన ఇండ్లలో ఏమున్నాయి? ఏంటి అవి? కోళ్ళు. కోడి గుడ్డు పెట్టే ముందు ఏం చేస్తుంది? ఇల్లంతా కలిగి తిరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు పోయి కోడికి ఇట్లాడుతుంది, ఏమన్నా పోయి సైలెన్స్గా గుడ్డు పెట్టి రాక అని నువ్వు అనుకుంటావు. దేవుని ఆత్మ జలముల మీద ఎందుకు అల్లాడుతుందో తెలుసా? కోడిని చూడురా బాబు, అది ఎందుకు అల్లాడిందో, దేవుని ఆత్మ ఎందుకు అల్లాడిందో కోడిని చూసి తెలుసుకో. ఎక్కడ పడితే అక్కడ గుడ్డు పెట్టేస్తుందా? పెట్టదు. దానికి సేఫ్టీ అనుకున్న కాడనే పెడుతుంది. అది నువ్వేం చేస్తావు? చీపిరి కడతావు, బయటికి వెళ్ళగొడతావు, కర్రతోటి కొడతావు, దాన్ని కొడతావు. అది కొరకొర 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 సౌండ్ చేస్తూనే ఉంటుంది. లోకస్తులు ఏం పెట్టారు తెలుసా? దానికి ఒక శబ్దం పెట్టారు. ఏంటి శబ్దము? ఓ అనే శబ్దం. ఈ శబ్దంలో నుంచి ఏమొచ్చింది? సృష్టి వచ్చింది అంటారు. కోడి గుడ్డు పెట్టే ముందు ఏం చేస్తుంది తెలుసా? శబ్దం చేస్తుంది. చెప్పండిరా, కోడి గుడ్డు పెట్టే ముందు ఏం చేస్తుంది? శబ్దం చేస్తుంది. శబ్దం చేయకుండా గుడ్డు పెట్టేస్తుందా? ఇప్పుడు సృష్టి ఎట్టు వచ్చింది? దేవుని మాట వలన వచ్చింది. కలుగుగా కానీ ఒక పెద్ద శబ్దం చేశాడు. అమ్మ ఎంత కష్టపడ్డారు నాయన. కోడి గుడ్డు పెడితే ఎంత కష్టపడుతుంది. తల్లి పిల్లలను కనేటప్పుడు ఎట్లా కష్టపడుతుంది? శబ్దం చేయకుండా పిల్లల్ని కంటదా? మీ అమ్మ మిమ్మల్ని ఏ సౌండ్ చేయకుండా కన్నదా? చెప్పండి, ఎంత కష్టపడ్డారో. దేవుడు అంతకంటే ఎక్కువ కష్టపడ్డాడు. దేన్ని చేయడానికి? సృష్టిని మాత్రమే కాదు, లాస్ట్కి వచ్చాడే హీరో. ఆయన పేరేం పేరు? ఆదాము. సృష్టిలో చెప్తున్నాను, 6 రోజుల సృష్టిలోనే మాట్లాడుతున్నా. లాస్ట్లో వచ్చింది ఎవరు? 6వ రోజులో ఆదాము హవ్వ. ఈళ్ళను కనేటప్పుడు కూడా నాసిక రంధ్రంలో జీవవాయువును అని ఊదాడా? అది ఎంత ఊదాడో, ఏం ఊదాడో, ఏంటిదో, ఎంత కష్టపడ్డాడో అది ఆయనకే తెలుసు. ఆ ఊదిన విధానం కూడా మనం చూస్తే, బైబిల్ను పరిశీలిస్తేనే దొరుకుతుంది. మరలా వచ్చినప్పుడు దాని గురించి చెప్తాను. ఆదాము యొక్క సృష్టి, నాసిక రంధ్రంలో జీవవాయువు అనేది ఎలా ఊదాడు, జీవవాయువు ఎలా ఉంటుంది, అది మనం పరిశోధన చేస్తే దొరుకుతుంది. ఎలా ఊదాడు ఏంటిది అనేది మనకు తెలియదు కదా అని అనుకోకూడదు. రీసెర్చ్ చేయి. దేని మీద రీసెర్చ్ చేయాలి? బైబిల్లో ఉన్న మిగతా వాక్యాలన్నింటినీ బాగా ధ్యానిస్తూ ఉంటే నీకు ఆ విషయాలన్నీ తెలుస్తాయి. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆత్మ దేనికోసం అల్లాడింది? నేను కావాలని, నువ్వు కావాలని అల్లాడింది. అల్లాడుతూ సేఫ్టీ ప్లేస్ కోసం ఒక గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన. దేనికోసం అమ్మా? గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నాడు. గ్రౌండ్ అంటే యూనివర్స్. పరలోకం ఈ భాగంలో ఉండాలి, భూలోకం ఈ భాగంలో ఉండాలి. నేను ఆకాశంలో కుర్చీ వేసుకోవాలి, భూమి మీద నా పీట పెట్టుకోవాలి, నా కాళ్ళ దగ్గర నా పిల్లలు నా చుట్టూ తిరగాలి. కోడి తన పిల్లల చుట్టూ ఎలా తిరుగుతారో అలాగూ నా చుట్టూ తిరగాలి. నేను నా రెక్కల కింద నా పిల్లలను కప్పుకోవాలి. వాట్ ఏ వండర్ఫుల్ ప్లాన్ అయినది. ఏం ప్లాన్ అండి దేవుంది. ఇప్పుడు
ఆదికాండం చూద్దాం. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఇప్పుడు చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నది. చీకటి ఎక్కడ కమ్మి ఉంది? చీకటి అగాధ జలము పైన ఎందుకు కమ్మి ఉంది? అగాధ జలములో ఏమున్నది చెప్తారా? ఇక్కడ రాయబడిన మాట చీకటి అగాధ జలం పైన కమ్మి ఉంది. అలాగే వెళ్ళిపోకూడదు మనము. అసలు చీకటి ఎందుకు అగాధ జలాన్ని కమ్మింది? అగాధ జలములో ఏమున్నది? అగాధ జలం ఎట్లుంటది మనకు తెలియదు. అగాధ జలం ఎట్లుంటుందో జలము తెలుసు. జలం అంటే ఏంటిది? ఊట, నీళ్లు, సముద్ర జలాలు, నదుల నుండి వచ్చే జలాలు, ఊట జలము, రకరకాలైనటువంటి జలములు ఉంటాయి. అవునా కదండి? అయితే అగాధ జలం అనేది ఎలా ఉంటుంది మనకు తెలవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? కొన్ని రకాలైనటువంటి వాటిని మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, చెరుకు గడ. ఏం గడ? దాన్ని మిషన్లో పెట్టావు, ఏమొచ్చింది? వాటర్ వచ్చింది. ఇంకేమొస్తాయి? గడతోటి పిప్పి వస్తుంది. సరే, ఈ వాటర్ తోటి కానీ వీటితోటి, చెరుకు గడతోటి ఏమేమి తయారవుతాయి? బెల్లం తయారవుతుంది, చక్కెర తయారవుతుంది, జ్యూస్ తయారవుతుంది, పిప్పి తయారవుతుంది. ఒక గడ నుండి గిన్నె వచ్చినప్పుడు ఇంకోటి క్రూడ్ ఆయిల్ మీకు తెలుసా? క్రూడ్ ఆయిల్ అంటే ఈ పెట్రోల్ ఉంది కదా, పెట్రోలు, డీజిల్, కిరసన్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్. ఇంజిన్ ఆయిల్ వేరే కదా, పెట్రోల్ వేరే కదా, డీజిల్ వేరే కదా, ఇంకేంటిది కిరసన్ ఆయిల్ వేరే కదా. ఇవన్నింటినీ కలిపితే క్రూడ్ ఆయిల్. వీటిని విడగొడితే ఇన్ని రకాలు వచ్చింది. క్రూడ్ ఆయిల్లో నుంచి ఏమొచ్చింది? క్రూడ్ ఆయిల్ నుంచి ఏమేమి వచ్చినాయి? డీజిల్ వచ్చేది క్రూడ్ ఆయిల్ నుంచే, కిరసన్ ఆయిల్ వచ్చేది క్రూడ్ ఆయిల్ నుంచే. వైట్ పెట్రోల్, విమానాలు నడిచేటటువంటి వైట్ పెట్రోల్ ఉందా, అది కూడా క్రూడ్ ఆయిల్ ఉండే. ఒక్క క్రూడ్ ఆయిల్లో నుంచి ఇన్ని వచ్చినాయి. ముడి చమురు అంటారు. ముడి చమురు, చమురు ముడి పడ్డది. దేంతో ముడి పడ్డది? వైట్ పెట్రోల్ ఉందిల్లా, పెట్రోల్ ఉందిల్లా, కిరోసిన్ ఉంది, డీజిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని విడగొడితే రకరకాలుగా వచ్చింది. అగాధ జలం అంటే అది. ఈ అగాధ జలంలో ఏముందో తెలుసా? ఈ అగాధ జలంలో భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఏమేమి తెలుసా? ఇంకా పరలోకము, పాతాళ లోకము అన్నీ అగాధ జలంలోనే ఉన్నాయి. అక్కడెందుకు ఉంది? స్టాక్ అంతా అక్కడ నుండే తీశాడు దేవుడు. స్టాక్ అంతా ఎక్కడ నుండి తీశాడు అనుకుంటారు? అగాధ జలంలో స్టాక్ చేసి చీకటితో కప్పిండు. ఎందుకు చీకటితో కప్పిండు? ఏదైనా పదార్థము పాడవకుండా ఉండాలంటే దాన్ని భద్రపరిచే చోటు ఒకటి ఉంటుంది. భద్రపరిచే చోటు ఏసీ గోడౌన్లలో పెట్టాలంటారు. విన్నారా? ఏంటిది? ఏదైనా పదార్థము, వస్తువులు మనం తయారు చేసినవి ఉంటాయి, పండించిన పంట ఉంది కదా, ఖరాబ్ కావాలంటే, ఖరాబ్ కాకుండా చెక్కు చెదరకుండా అంటే ఏసీ గోడౌన్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో చనిపోయినటువంటి డెడ్ బాడీని కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? పెద్ద ఫ్రిడ్జ్లో పెడతారు, ఖరాబ్ కాకుండా. దహనం అయ్యే వరకు మార్చుర్లో అంటారు దాన్ని. ఓకేనా? పోస్ట్ మార్టం నిర్వహించక ముందు మార్చుర్లో పెడతారు.
సో ఇక్కడ మనం గమనించవలసిన విషయం ప్రియులరా, ఎందుకు చీకటి అగాధ జలాన్ని కప్పిందంటే, ఈ భద్రపరచబడిన పదార్థం ఏదైతే ఉందో పాడవకుండా ఉండాలంటే చీకటితో కప్పాలి. మీరు టాబ్లెట్ వెనకాల రాసి ఉంటుంది, టాబ్లెట్ తీసుకున్నప్పుడు దాన్ని అక్కడ రాసి ఉంటుంది, సిరప్ కానీ టాబ్లెట్స్ కానీ ఇంకేదైనా చూస్తే, కీప్ ఇన్ డార్క్ అండ్ కూల్ ప్లేస్, చల్లటి చీకటి ప్రదేశంలో దీన్ని భద్రపరచండి. ఇప్పుడు గ్లాస్ ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు వచ్చాయి, మనము డోర్ వేయంగానే లైట్ ఆఫ్ అయిపోద్ది, డోర్ వేయంగానే ఏమైపోద్ది, లైట్ ఆఫ్ అయిపోద్ది. డోర్ ఓపెన్ చేయగానే లైట్ ఆన్ అవుద్ది. లైట్ ఆఫ్ అవడం వల్ల పదార్థం చెక్కు చెదరదు, లైట్ ఆన్ అవడం వల్ల ఈ లైట్ ఫోకస్ పదార్థం మీద పడుతుంది. కనుక అంత చీకటిమయంలో దేవుడు భద్రపరిచాడు. దీన్ని అంతటిని చేయడానికి లైట్ను ఫస్ట్ పుట్టించాడు. అదే రాత్రి చెప్పాను. మొట్టమొదటి ఇప్పుడు చీకటిని తొలగించాలంటే, ఒక్కొక్క వస్తువు నాకు దొరకాలంటే ఏం చేయాలి? యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక్కొక్క వస్తువు దొరకబట్టుకొని క్రియేట్ చేయాలి కదా. అప్పుడు ఏం కావాలి? ఇప్పుడు అనుకో లైట్ కావాలి. అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మొట్టమొదట పుట్టించాడు. ఆయనే వెలుగు. ఆ వెలుగులో అగాధ జలంలో నుంచి భూమిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, పరలోకాన్ని, పాతాళాన్ని అన్నింటినీ తీసి తయారు చేసి సృష్టించాడు. 6 రోజులు కష్టపడ్డాడు. బైబిల్లో ఉన్న 6 రోజులు ఏవైతే ఉన్నాయో మన భూమికి ఉన్నటువంటి దినాలు కావవి, విశ్వానికి సంబంధించిన దినములవి. దేనికి సంబంధించిన దినములవి? విశ్వానికి సంబంధించిన. భూమికి ఒక్కరోజు కావాలంటే, భూమి తన చుట్టూ తాను తిరిగితే మనకు ఒక్కరోజు. భూమి ఒక్కసారి ఇలా రౌండ్ వేస్తే 24 అవర్స్, అప్పుడు మనకు ఒక్కరోజు. మరి భూమికి ఒక్కరోజు కావాలంటే, భూమి తన చుట్టూ రౌండ్ అప్ వేసుకుంటూ సూర్యుని చుట్టూ ఒక రౌండ్ వేస్తే భూమికి ఒక్కరోజు. అంటే సంవత్సరము 365 రోజుల కాలం. భూమికి ఒక్కరోజు కావాలంటే ఎన్ని రోజులు పట్టింది? మనకు 365 రోజులు అయితే భూమికి ఒక్కరోజు. మరి సూర్యునికి ఒక్కరోజు కావాలంటే, సూర్యుడు, భూమి, నువ్వు కలిసి ఒక నక్షత్ర మండలం చుట్టూ ఒక రౌండ్ వేస్తే అప్పుడు సూర్యునికి ఒక్కరోజు. సూర్యుడు, నక్షత్ర మండలము, భూమి, నువ్వు కలిసి ఇంకో రౌండ్ ఇంకో నక్షత్ర మండలం చుట్టూ వేస్తే ఆండ్రోమెడా నక్షత్ర మండలం అని, మిల్కీవే నక్షత్ర మండలం అని, పాలపుంత అని, గెలాక్సీ అంతటి చుట్టూ ఒక రౌండ్ వేస్తే, ఈ సృష్టి అంతా కూడా దేవుని చుట్టూ ఒక రౌండ్ వేస్తే దేవునికి ఒక రోజు. అర్థమైందా? బైబిల్లో మనం అనుకుంటున్నటువంటి ఈ 24 అవర్స్ వీటికి సంబంధించింది కాదు. అక్కడ క్లియర్గా రాశారు ఏంటి? ఇది భూమి మీద వెలిగించుటకు 4వ రోజు. భూమి మీద మాత్రమే సూర్యుడు వెలుగు. సూర్యుడు వెలుగు ఏ నక్షత్ర మండలం మీద ఉండదు. పోనీ ఒక నక్షత్రాన్ని వెలిగించేంత శక్తి సూర్యునికి లేదు. ఎందుకంటే సూర్యుని కంటే ఎన్నో రెట్లు పెద్దవి నక్షత్రాలు. నక్షత్రాలు పెద్దయ్యా, సూర్యుడు పెద్దవాడా? మీరు అనుకుంటారు సూర్యుడే పెద్ద కనబడతాడు కదా అని, కానీ నక్షత్రాలే సూర్యుని కంటే చాలా పెద్దవి. అంత పెద్ద నక్షత్రాన్ని వెలిగించే దమ్ము సూర్యునికి ఉందా? మరి నక్షత్రాలు మెరుస్తున్నాయి కదా, వాటిని వెలిగించేది ఎవరంటే ఆ తండ్రికి సృష్టికర్త అయిన దేవుడు వెలిగించాడు. యేసుక్రీస్తును వస్త్రంగా ధరించుకొని ఈ ఫోకస్ అంత సృష్టికి వెలుగు. ఏం లైట్ రా నాయన, ఏం ఫోకస్ రా నాయన. బా, ఇది చదువుతూ ఉంటే మనకు టైం సరిపోదు. ఇంకా 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 తెలుసుకోవాలనిపిస్తుంది. ఒకసారి పేతురు గారు చెప్తారు ఈ మాట. చూడండి, పేతురు గారు తన పత్రికలో రాస్తూ, పేతురు పత్రిక
3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఎలైనగా పూర్వము నుండి ఆకాశమున్నది. అయ్యలారా, మీరు అనుకుంటున్న ఈ ఆకాశము, మీరుంటున్న భూమి ఎక్కడి నుండి వచ్చిందట? నీళ్లలో నుండి, నీళ్ల వలన సమకూర్చబడిన భూమి అన్నాడు. అక్కడ భూమి ఎట్లొచ్చింది? ఎక్కడి నుండి తీశాడు దీన్ని? నీళ్ళెక్కడి? అగాధ జలములో నుండి తీశాడు. భూమిని, ఆకాశాన్ని, విశ్వమంతటిని కూడా దేవుడు అగాధ జలములో నుండి తీశాడు. కీర్తనకారుడైన దావీదు 139వ కీర్తనలో 13వ వచనం చూడండి ప్రియులారా. కీర్తన 139 13వ వచనం. నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎక్కడ నిర్మాణం జరిగింది? దావీదు యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎక్కడ జరిగింది? తల్లి గర్భం. మనము ఈ బాడీ బిల్డింగ్ ఎక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది? తల్లి గర్భములో కదా. చదవండి 16వ వచనం చూడండి, 15వ వచనం. నేను రహస్యం ముందు పుట్టిన నాడు. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది ఏదైతే ఉందో ప్రారంభము రహస్యముగా జరిగిందట. ఎవరైనా సరే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? ఎందుకు చెప్పలేరు? మీ బర్త్డేలు చేసుకోవట్లేరా? మీ ఆధార్ కార్డులో లేదా? ఆధార్ కార్డులో ఉంది, స్కూల్ రికార్డులో ఉంది, టీసీలో ఉంది, 10th మెమోలో ఉంది, అన్నిట్లో ఉంది కదా డేట్ ఆఫ్ బర్త్. అది కాదా? అది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కాదు. నువ్వు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, వేసుకున్న డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు తెలుసా? 9 నెలల తర్వాతది. 9 నెలలకు ముందు నీ ప్రారంభము తల్లి గర్భంలో నువ్వు పిండముగా రూపొందక మునుపు నీ దినములు ఎప్పుడైతే ఇత్తనం పడ్డదో, స్టార్ట్ అయిందో, అది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్. అది మన తల్లికే తెలియకుండా మనము పుట్టేశాము. ఎప్పుడు మన తల్లి గర్భంలో ఎప్పుడు పుట్టాము మనము? నేను ఎప్పుడు పుట్టాను మా అమ్మకు తెలియదు. నేను ఎప్పుడు పుట్టానో కన్నదెవరు మరే, కానీ అమ్మకే తెలియదు. ఎలా పుట్టాం మరే? అది తల్లి గర్భంలో ప్రారంభ పుట్టుక. 9 నెలలు డెలివరీ అయిన పుట్టుక కాదు, డెలివరీ అయినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కాదు నేను చెప్పేది. నీ స్టార్టింగ్ డే తల్లి గర్భంలో స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్. అందుకే దావీదు గారు ఏమన్నారు తెలుసా? నేను పుట్టింది రహస్యము. ఎంత రహస్యం అంటే మా అమ్మకే తెలియకుండా మా అమ్మ గర్భంలో పుట్టేశాం. ఎలా పుట్టేశాం? మన తల్లికే తెలియకుండా మన తల్లి గర్భంలోకి వచ్చేసాం మనము. అలా చేశాడు దేవుడు. తర్వాత చూడండి నాన్న, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడ్డానంటున్నాడు ఆయన. అమ్మా ఫస్ట్ ఏమన్నాడు? 13వ వచనంలో తల్లి గర్భంలో నిర్మించబడ్డానన్నాడు. 15వ వచనంలో ఏమంటాడు? భూమి యొక్క అగాధ స్థలంలో. ఈ 2 వచనాలు ఒక మనిషే మాట్లాడుతున్నాడా, ఇద్దరు మాట్లాడుతున్నాడా? కానీ 2 మాటలు దావీదు చెప్తున్నాడు. ఇంతకీ దావీదు తల్లి గర్భంలో నిర్మించబడ్డాడా, భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మించబడ్డాడా?
తల్లి గర్భంలో నిర్మించబడ్డాడు. మరి ఏంటిది భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మించబడ్డానంటాడు? ఇక్కడ 1వ అధ్యాయంలో ఒక వచనంలో ఒక మాట, 2వ వచనంలో ఇంకో మాట. ఏందండి మాట్లాడు? తల్లి గర్భంలో నిర్మించబడ్డానంటే అయిపోయేదానికి మళ్ళీ భూమి యొక్క అగాధ స్థలం నిర్మించబడ్డానంటే ఏందండి? చెప్పింది మళ్ళీ ఒక్కడే మనిషి, ఒకే మనిషి నుంచి ఇన్ని మాటలు వస్తాయి. అందుకే బైబిల్లో తప్పులు ఉన్నాయి అంటారు మతోన్మాదులు, క్రీస్తు వ్యతిరేకులు. తప్పులు ఉన్నాయా లేవా తెలవాలంటే పరిశోధన చెయ్యాలి. మనం నిర్మించబడ్డది తల్లి గర్భంలో మాట వాస్తవమే. నేను ఎక్కడ నిర్మించబడ్డాను? తల్లి గర్భంలోకి రాకముందు ఎక్కడున్నాను? ఇక్కడ చెప్తా. నన్ను కన్నా నా తల్లి ఎవరి గర్భంలో నిర్మించబడ్డది? మా అమ్మ ఎవరి గర్భంలో నిర్మించబడ్డది? మీ అమ్మ ఎవరి గర్భంలో నిర్మించబడ్డది? నానమ్మ, అమ్మమ్మ, వాళ్ళమ్మ, మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ, అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ. ఈ అమ్మమ్మలందరూ కలిసి ఏ అమ్మ నుంచి వచ్చిర్రు? హవ్వ అనే అమ్మ ఎక్కడి నుండి వచ్చింది? ఆదాము ఎక్కడి నుండి వచ్చిండు? భూమి నుండి వచ్చిండు. ఇదొక లైన్ అయిపోయిందా? ఇంకో లైన్ ఉంది. నేను మా అమ్మ గర్భంలోకి రాకముందు ఎక్కడున్నాను? మా నాన్నలో ఉన్నాను. నేను మా నాన్న కలిసి ఎక్కడున్నాను? మా తాతలో ఉన్నాను. మా తాత నేను కలిసి ఎక్కడున్నాము? ముత్తాతలో ఉన్నాం. ఇప్పుడు ఒక మాట, ఇది చెట్టు అనుకుందాం. ఇది ఒకటే చెట్టు. ఎన్ని చెట్లు ఉన్నాయమ్మా? ఒకటే చెట్టు. ఈ చెట్టు పేరు ఆదాము. చెట్టు పేరు ఏంటిది? ఈ చెట్టు పేరు ఆదాము. ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుండి వచ్చింది. భూమి యొక్క అగాధ స్థలంలో నుంచి దీన్ని పుట్టించాడు దేవుడు. ఇప్పుడు ఈ చెట్టు ఇలా పెరుగుతూ 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 ఎన్ని కొమ్మలు, ఎన్ని శాఖలు, ఎన్ని జాతులు, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని వర్గాలు వాళ్ళు వచ్చిరో ఇగో చివరికి వచ్చేసరికి ఇగో ఇక్కడ ఉన్నది ఆకు. ఈ ఆకే నువ్వు అనుకో. ఆకెవరు? నేను అనుకుందాం, నువ్వు అనుకుందాం. ఇప్పుడు ఈ ఆకు ఎక్కడి నుండి వచ్చింది? ఇక్కడ నుండి వచ్చింది. అంటే ఈ ఆకుకు తల్లి ఎవరు? ఈ కొమ్మ. ఈ కొమ్మకు తల్లి ఎవరు? ఇగో ఇక్కడ. ఇలా కొమ్మకు ఈ తల్లి ఎవరు? ఇక్కడికి తల్లి ఎవరు? ఇలా తల్లి. ఈ తల్లులన్నిటికీ, తండ్రులందరికీ తండ్రి ఒక్కడు, ఆదాము అనే తండ్రి. ఆదాముకు తండ్రి ఆత్మ అయితే దేవుడు భూరూపంలో చూసుకుంటే అగాధ జలములో, శరీరానికి చూసుకుంటే ఫిజికల్ స్ట్రక్చరు, మన ఫిజికల్ స్ట్రక్చరు, భౌతిక స్ట్రక్చరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇప్పుడు చెప్పండి, ఇక్కడున్న ఆకేమంటుంది? నేను తల్లి గర్భంలో విచిత్రంగా నిర్మించబడటమే కాదు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మించబడ్డాను. వాట్ ఏ మిరాకిల్! ఎంత మిరాకిల్! ఇప్పుడు చెప్పండి, బైబిల్లో ఉన్న 2 వాక్యాలు విరుద్ధంగా ఉన్నాయా? ఒరిజినల్ వాక్యాలే ఉన్నాయి అలా. ఒరిజినల్ పుట్టుక గురించి ఉంది అలా. భూమి ఎక్కడి నుండి వచ్చింది? మరి అగాధ జలములో నుండి వచ్చింది. భూమి అనేది ఎక్కడి నుండి వచ్చింది? ఆదాము భూమి నుండి వస్తే భూమి ఎక్కడి నుండి వచ్చింది? నీళ్ళల్లో నుండి. నీళ్ళంటే ఏ రకమైన నీళ్ళు? అగాధ జలము. అగాధ జలములో నిన్ను, నీ బాడీని, నీ స్ట్రక్చర్ను దేవుడు భద్రపరిచాడు. ఎక్కడ భద్రపరిచాడు? పెద్ద డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేశాడు. కూల్ అండ్ డార్క్ ప్లేస్ లో ఈ బాడీని పెట్టాడు. అక్కడి నుంచి నీ మీద నిఘా పెట్టుకుంటూ వస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఆయన నిఘా వ్యవస్థ ఉంది అక్కడ, చూడండి అక్కడ. యథార్థముగా ఆరాధించువారు
ఆత్మతోనూ సత్యముతోనూ తనని ఆరాధించు కాలం వచ్చుచున్నది. ఆ, అది ఇప్పుడు వచ్చేయున్నది. ఆ, తన్ను ఆరాధించువారు ఆ, అట్టివారికి కావాలని అలాంటి వారు కావాలని కోరుచున్నాడు. తండ్రి కోరుచున్నాడు. ఎట్టివారు కావాలని కోరుచున్నాడమ్మా? అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. డు పైన ఏముంది? డు అనే అక్షరం పైన ఏముంది? వన్ ఉందా? కోరుచున్నాడంటే మీనింగ్ ఏంది అక్కడ చూడండి. మూల భాషల్లో వెదుకుచున్నాడు. ఇక్కడున్న నీ కోసం జగత్తుకు పునాది వేసి భూమి నుండి ఆదామును తీసి ఆదాములోని నాసికరంధ్రంలో నిన్ను పంపించి అతని తండ్రులు పిల్లలు 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 అతని పిల్లలు 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 పిల్లల ద్వారా ఈరోజు మీ నాన్న నుండి మీ అమ్మ గర్భంలోనికి వచ్చి ఆకారాన్ని రూపొందించుకొని ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు 6 అడుగుల ఆజానుబావుడు అందగాడు అనిపించుకుంటున్నావు. 60 కేజీల బంగారం అని పిలిపించుకుంటారు ఆడవాళ్ళు. అయితే ఎన్ని కేజీల బంగారం? కొందరు 30 కేజీలు ఉంటారు, కొందరు 40 కేజీలు ఉంటారు. సో ఎన్ని కేజీలు అనేది మీ యొక్క వెయిట్ను బట్టి ఉంటుంది. కానీ ఈరోజు మీ పుట్టుకకు సంబంధించి ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ మీద నిఘా పెట్టి వెతుకుతూ 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 నువ్వు మిస్ అవ్వకుండా ఒక కాలువలో ఎక్కడో గోదావరి మహారాష్ట్ర అవతల ఎక్కడో నాసిక్లో పుట్టుతుంది. అక్కడ ఉన్నటువంటి అక్కడ చేప, అది చేప సముద్రంలో చేరాలి అంటే మధ్యలో ఎన్ని వలలు, ఎన్ని రకరకాలైనటువంటి పోరాటాలు, ఇంకో పెద్ద చేపలు వస్తాయి, చిన్న చేపలు వస్తాయి, ఏదేదో ఎన్ని మరల మొసళ్ళు ఇవి అన్నీ ఎదురవుతాయి కదా. వాటన్నింటినీ దాటుకుంటూ 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 సముద్రంలో అమ్మయ్యా ఆ చేపలాగానే అక్కడ స్టార్ట్ అయింది మన జీవితాన్ని. తిరిగి దేవుని దగ్గరికి చేరుకుంటేనే హ్యాపీ. అలాగూ దేవుడు నిన్ను చూసుకుంటూ వస్తున్నాడు. నిన్ను ఎప్పుడో తీసేసేటోడు. ఆదాముతో దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు ఈ పండు తిన్నారు కాబట్టి మీ తిన్ను దినమున నిశ్చయముగా చచ్చిపోతారన్నారు. చచ్చిపోయిరా లేదా? అప్పుడే చంపేసేటోడు. కానీ ఆదామును చంపాలనుకొని వస్తే ఆదాములో ఆత్మతో సత్యంతో ఆరాధించే నువ్వు కనబడితే నీ కోసం ఆదామును 900 సంవత్సరాలు ఆయుషిచ్చి కాపాడాడు. ఎవరి కోసం? ఎవరు కనబడ్డరు? వాళ్ళని చంపడానికి వస్తే ఎవరు కనబడ్డరు? ఆదాములో మనమందరం కనబడ్డాం. మీ తాత ప్రభువుని నమ్మలే, మీ నాన్న ప్రభువుని నమ్మిరో లేదో నాకు తెలియదు. నమ్మకుండా చనిపోయినటువంటి వాళ్ళు కావలసిన నీళ్లు, కావలసిన ఆహార పదార్థాలు, చికెను మటను ఎంత తింటే ఎంత తింటావు తిను, కావలసిన అన్నీ ఇచ్చి పోషించాడు. ఆయన నమ్మలే కదా. మరి ఆయన ఎందుకు పోషించాడు అంటే ఆయనను డిస్టర్బ్ చేస్తే ఇక్కడ మొక్క ఇక్కడ కట్ అయిపోతే ఇక్కడ ఆకొస్తుందమ్మా, వస్తుందా? మరి ఆ మొక్కను ఆ ఖండంను అక్కడ కట్ చేయకుండా ఎందుకు ఆపిండంటే ఇక్కడున్న ఆకు నుంచి అయినా పండ్లు రిసీవ్ చేసుకుందామని. ఇదంతా పెట్టుబడి పెట్టి ఇక్కడ నుంచైనా పంట వస్తుందని ఈ వ్యవసాయదారుడు ఆశపడ్డాడు. ఎవరు వ్యవసాయదారుడు? దేవుడు. నా తండ్రి, మా యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి ఏముంది ఇక్కడ. ఈ రైతు ఆశపడ్డాడమ్మా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను. ఈ ఆదాం అనే చెట్టు, ఈ చెట్టు పేరు ఏం పేరు? ఆదాం. ఇది భూమి నుండి వచ్చింది కాబట్టి దీని లక్షణాలని భూ సంబంధమైన లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడు తిండి మీదనే గోల, తిండి మీదనే ధ్యాస, తాగుడు మీదనే ధ్యాస. తినడం కోసం సపరేట్ కోర్సు పెట్టుకున్నాడు ఈ ఆదాం. ఫుడ్కు సంబంధించినవి
సపరేట్ పాఠ్యాంశాల్లో ఈ కూరని ఇట్లా వండాలి. యూట్యూబ్లో కొడితే మీకు ఏ కూర ఎట్లా వండాలో మొత్తం గంటల తరబడి పాఠాలు చెప్తారు. అవి చూస్తారు కానీ దేవుని వాక్యాన్ని ఎట్లా చెప్పాలని చదువుతారా ఈ పాస్టర్లు? చదవరు. ఎట్లా చెప్పాలని చదవరు. ఎట్లా చెప్పాలని కూడా ఈ పాస్టర్లకు చెప్పేటోళ్ళు లేరు. కొన్ని విశ్వాసులు ఎట్లాంటి వాక్యం వినాలని చూస్తారా? ఏదైనా అదే వాక్యం కదా, పోయి తినేద్దాం. అదే బిర్యానీ కాడ పోయేసరికి ఏ హోటల్ బిర్యానీ బాగుంటుంది అని చూస్తారు. బట్టల కాడ పోయేసరికి ఏ బట్టలు వేసుకోవాలా, ఓ షాప్ నిండా బట్టలు అన్నీ తీపిస్తారు. ఏదో ఒకటి తీసుకొని వచ్చి 4 రోజులు వాడి పడేసేదే కదా అనుకోరు. కాదు కాదు, అది కాదు, ఇంకోటిది 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 ఇంకోటిది, ఇది బాగలే, ఈ షాప్ కాదు, ఇంకోసారి బాగు. వద్దంతా ఒక్క జత కోసం, ఒక్క జత బట్టల కోసం డే మొత్తం కూడా తిరుగుతూ ఉంటారు షాపులన్నీ కదా. ఏం ధరించుకోవాలి, ఏం ధరించుకునే దాని మీద ఉన్నంత శ్రద్ధ, ఏం తినాలి అనే దాని మీద ఉందో శ్రద్ధ. ఈరోజు చికెనా, మటనా, ఫిషా, అదా ఇదా, ఎవరి నాయనో మందమ్మ శానం. ఈ డాక్టర్ కూడా ఇట్లా తగలబడరు, నువ్వు ఇది తింటేనే ఇది ఎఫెక్ట్ అయింది, ఎందుకంటే బాగా తిన్నావు కాబట్టి. ఏం తినబడు? బాగా తిన్నావు కాబట్టి. ఏది బాగా తినొద్దు, కొంచెం కొంచెం తినాలి. ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పేసి ఫినాయిల్ తాగే రకాలు ఉన్నారు. మా రాంబాబు గారు రాత్రి ప్రేమతోటి పెద్ద నాటుకోడిని తీసుకొచ్చి కోసి పెడితే నేనేమైనా తింటున్నా 2 ముక్కలు ఇంత పువ్వ. అరే ఫ్రీ వస్తుంది కదా, తినొచ్చు కదా. తిండిపోతూ పోయిన ఎడలా ఎందుకు? తిండి ఎక్కువైపోతే చచ్చిపోతావు. తిండి ఎక్కువైపోతే నిన్న మధ్యాహ్నం వచ్చేటప్పుడు తునిలో ఒక పాస్టర్ గారు నేను వస్తానని తెలుసుకొని, ఓరి నాయన ఫ్రాన్సా రొయ్యలు కూర వండిండు, రొయ్యలు ఫ్రై చేసారు, ఫిష్ కర్రీ వండిరు, ఫ్రై చేసారు. ఇంకేంటిది రొయ్యలలో ఒకటి రొయ్యల అదేది గోంగూరలో అందులో రొయ్యలేసి వండిరు. అది సరిపోదన్నట్టు ఇంకేదో వేరే కర్రీ ఉంది. అది 10 రకాల ఐటమ్స్ ఆడ పెడితే ఏం తింటామండి? ఫ్రీగా వస్తుంది కదా అని తినొచ్చు, తినకూడదు. అయ్యో ఆయన ఆనందం కోసం నువ్వు తింటివా, నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆయన నన్ను సాటిస్ఫై చేయడం కోసం అన్ని రకాల ఐటమ్స్ చేసి పెట్టాడు. కాదనట్లే, తప్పనట్లే. మ్యాటర్ ఏంటంటే తినేవాడికి ఉండాలి ఫస్ట్ ఏది తినాలి ఏది తినకూడదు శ్రద్ధ. దాని మీద పెట్టిన తిండి మీద పెట్టిన శ్రద్ధ వాక్యం మీద పెడతలేరు విశ్వాసులు, ప్రార్థన మీద పెడతలేరు, దేవుణ్ణి వెతికే విషయంలో పెడతలేరు, సువార్త పని విషయంలో పెడతలేరు. తాగే విషయంలో చూస్తే మా పాస్టర్ గారు వస్తారు, అయ్యో మా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, వాళ్ళ కోసం కనీసం మజన్న దాపియాలి. కనీసం మరి వాక్యం వినిపించాలని శ్రద్ధ ఉందా? చుట్టాలకు, మీ బంధువులకు ఏం వినిపించాలని? వాక్యం వినిపించాలని. వాక్యం కూడా ఎలాంటి వాక్యం వినిపించాలి? ఏదైతే వస్తాడో మా ప్రసాద్ బాబు వస్తాడు 2 మాటలు చెప్తాడు, లేకపోతే ఇంకెవరు వస్తారు 2 మాటలు చెప్తారు. గయ్యే కదా వాక్యాలు? గయ్య కావు, గిట్లా చదవాలి. ఎట్లా చదవాలి? పరిశీలించి చదవాలి. అడ్డిగుడిగా పోతారు. అందుకే బైబిల్ ఏమంటారు? గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? పరిశీలించి చూడాలి. యాదమ్మని చెట్టుతో పాటు ఇంకో చెట్టు వచ్చింది. ఇది భూమి నుండి వచ్చింది, ఈ చెట్టు పరలోకం నుండి వచ్చింది. ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఈ చెట్టు పేరు మొదటి ఆదాము, ఈ చెట్టు పేరు రెండో ఆదాము. ఈ చెట్టుకు కూడా కాయలు పూతలు పంచే పండ్లు పూలు వీళ్ళు అన్నీ ఉన్నాయి కదా. ఎలా వచ్చింది? దీనికి కూడా అన్నీ ఉన్నాయి కదా, కొంతకాలానికి వాడిపోతుంది. ఇక్కడ ఒక వాకు ఉంది, నాకు బ్రతుకు కావాలి, నాకు కింది నుంచి సప్లై సరిగ్గా గ్రేస్ అందట్లేదు,
నాకేమైపోతుందో రక్త కణాలు చచ్చిపోతున్నాయి, నాకేమైపోతుందో తెల్ల రక్త కణాలు, ఈ రక్త కణాలు, అవి ఇవి హెల్త్ బాగలేదు, ఇవన్నీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆలోచించి ఆడ ఈడ ఎక్కడ చూసినా మనశ్శాంతి లేదు కాబట్టి వేడుకుంటుంది, దేవుడు ఉన్నాడా, దేవుడు నన్ను కాపాడు అనుకుంటే పక్కన ఒక చెట్టు వచ్చింది. ఈ చెట్టు ఒక చెయ్యి ఇచ్చింది. ఇలాగూ దేవుడు ఈ రెండింటిని కలిపి కట్ చేసి అతికిచ్చాడు. దీన్ని అతికిచ్చాడు. ఇప్పుడు ఈ జీవం దీనికి సప్లై అయింది. అవంగానే ఇక్కడ కట్ చేశాడు, ఇది కట్ అయిపోయింది. ఇప్పుడు యాకు దీనికి అతుక్కున్నది కదా, ఇప్పుడు క్రీస్తుతో అంటు కట్టబడింది. రెండో ఆదాముతో ఏమైపోయింది? అంటు కట్ట. ఇలా అంటు కట్టబడ్డ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? ఇది పరలోకానికి ఎత్తబడే గుంపు, పరలోకానికి వెళ్ళిపోద్ది. ఇది ఏమైపోద్ది? అగ్గితో తగలబెట్టేశారు, కాలబెడతారు. మనం ఈ బ్యాచ్లో ఉండొద్దు, ఇక్కడికి చేరిపోవాలి, అంటూ కట్టబడాలి. ఇప్పుడు ఇందులో ఫలించని వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? రోజు తోటమాల ఏం చేస్తాడు? కత్తెర పట్టుకుని ఏం చేస్తాడు? కట్ చేస్తాడు. నామకార్థ క్రైస్తవులు, పుట్టుక క్రైస్తవులు, తప్పులేదు క్రైస్తవులు అనిపించుకోవడం, కానీ నామకార్థంగా ఉండొద్దు, ఆచారంగా ఉండొద్దు. నిజంగా జీవించాలి క్రీస్తు కోసం, దేవుని కోసం. బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభం. తండ్రి పనిలో నిత్యం ఉండాలి. అలాంటి భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించును గాక.